గణేష్ నవరాత్రుల్లో స్కీమ్ లక్కీ లాటరీ పేరుతో ఎవరూ చందాలు వసూలు చేయొద్దని కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ సిఐ బాలాజీ వరప్రసాద్ సూచించారు. ఆసిఫాబాద్ పట్టణంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని చెప్పారు. లక్కీ డ్రా నిర్వహిస్తున్నట్లు తమ దృష్టికి వస్తే వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. జిల్లా కేంద్రంలోని ఓ గణేష్ మండలి నిర్వాహకులు లక్కీ డ్రా పేరిట కరపత్రం ఒకటి సోషల్ మాధ్యమాలలో వైరల్ కావడంతో ఆ గణేష్ మండలి నిర్వాహకులపై కేసు నమోదు చేశామన్నారు. లక్కీ డ్రా స్కీముల పేరుతో ప్రజలను మోసం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ వినాయకుని పేరు చెప్పి ఈ లక్కీ డ్రాప్స్ అని చెప్పి స్కీమ్స్ పెట్టి వినాయకుడిని చందాలు వసూలు చేస్తామంటే మాత్రం పోలీసు వారు ఎట్టి పరిస్థితిలో ఊరుకోరు, కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదే క్రమంలో నిన్న శ్రీ సంఘ సేవక్ గణేష్ మండలి మీద ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. వీరు లక్కీ డ్రిప్ అని చెప్పి 500 రూపీస్ లక్కీ డ్రిప్ అని చెప్పి ఒక 10 బైక్స్ ఉన్నాయి, 10 బైక్స్ ఇస్తాము అని చెప్పి ఒక పబ్లిక్కి అనౌన్స్ చేయడం జరిగింది. ఒక బ్యానర్ సర్క్యులేట్ చేయడం జరిగింది. దాని మీద ఇమీడియట్లీ పోలీసు వారు సుమోటోగా స్వీకరించి కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ స్కీమ్స్ పేరు చెప్పి మనము వినాయకుడిని ప్రతిష్టాపన చేసుకునేది మన కాలనీ వాసులు, మన మండలం బాగుండాలి, అందరూ హ్యాపీగా ఉండాలనే ఉద్దేశంతో మనం చేసుకుంటాము. ఈ లక్కీ డ్రిప్ అని పేరు మీద ప్రజల దగ్గర నుంచి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేసి